ఔరదేవతా చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖకరయి. ఔరదేవతా చిత్తన ధరయి అంటే వేరే ఏ దైవాన్ని తలుచుకోవాల్సిన అవసరం మనకి ఉండదు అని. ఎందుకు ఉండదంటే అన్ని సుఖాలను అన్ని రకాల సక్సెస్ ని మనకి హనుమంతుడు ఒక్కడే కూడా ఇవ్వగలడు. ఇక్కడ దీని అర్థం వేరే ఏ దేవుణ్ణి పూజించకూడదు అని కాదు. వేదం అంగీకరించి మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి దైవాన్ని మనం పూజించాలి. కానీ ప్రతి దైవానికి ఒక విశిష్టత ఉంటుంది. ఎగ్జాంపుల్ కి వినాయకుడు అంటే కార్యసిద్ధిని కలిగించేవాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడంటే ప్రధానంగా సంతానానికి సంబంధించిన సమస్యలను తీర్చగలిగేవాడు. అలా ఒక్కొక్క దైవం ప్రధానంగా కొన్ని మనకి ఇవ్వగలుగుతారు. కానీ మనం ఎప్పుడైతే హనుమంతుడి పాదాలను పట్టుకుంటామో అప్పుడు హనుమంతుడి దయచేత మిగతా దేవతలందరి అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది అని. సంకట హటై మిటై సబ పీర జో సుమిరై హనుమత బలవీర. మహాబలవంతుడు వీరుడు అయిన హనుమంతుణ్ణి కేవలం మనం స్మరించుకున్నంత మాత్రం చేతే మన కష్టాలు బాధలు పీడలు అన్నీ తొలగిపోతాయట. జై హనుమాన్, జై శ్రీరామ్.